మంది మాజీ సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అటు ఉద్యోగులపై కూడా మంత్రివర్గం వరాలు కురిపించింది. రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కోట్ల నిధితో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలోని సుమారు 80,000 మంది మాజీ సైనికులకు ఈ నిర్ణయం వల్ల మేలు జరగనుంది. గనులు, భూగర్భ వనరుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పూర్తి స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా ఏపీ మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముతువకుంట గ్రామంలో 160 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం 75.25 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరాకు 3,45,000 కేటాయించారు. 10వ పీఆర్సీ సిఫారసుల మేరకు 28,940 నుంచి 78,910 రూపాయల వేతనం ఉన్న ఉద్యోగులకు బస్ పాస్ రాయితీ కల్పిస్తారు. మొత్తం 7,194 మందికి మేలు జరగనుంది. ఢిల్లీలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు 5 రోజులు ఆన్ డ్యూటీగా పరిగణించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు జనవరి 30న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై తీసుకున్న చర్యలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సింగిల్, డబుల్, ట్రిపుల్ యూనిట్ అగ్నిమాపక కేంద్రాల్లో 2004 ఫైర్మెన్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించింది. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన షేక్ జఫ్రీ, వెంకట్ రాహుల్, బుడ్డారెడ్డి అరుణను గ్రూప్ 2 క్యాడర్ పోస్టుల్లో నియమించాలని నిర్ణయించారు. వామపక్ష పార్టీల పరిధిలోని సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు చేశారు. సిపిఐ, సిపిఎం విజ్ఞప్తి మేరకు ఆయా సంస్థలకు భూ కేటాయింపులతో పాటు పన్ను మినహాయింపు ఇచ్చారు. చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ కు సిఆర్డీఏ పరిధిలో 3 ఎకరాల భూమిని కేటాయించారు. విశాఖ మధురవాడలోని 5 ఎకరాల భూమిని ఫిల్మ్నగర్ కల్చరల్ సొసైటీ సెంటర్ ఏర్పాటుకు కేటాయించారు. ఈ భూమికి ఎకరానికి లీజు అద్దె 2 లక్షలుగా నిర్ణయించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఈద్గా నిర్మాణం కోసం జామియా ముస్లిం డెవలప్మెంట్ కమిటీకి 20.26 ఎకరాలను కేటాయించారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు చెందిన 19.44 ఎకరాల భూమిని పేదల ఇంటి స్థలాల కోసం వినియోగించాలి అని నిర్ణయించారు. అమరావతిలో జర్నలిస్టుల గృహ నిర్మాణం కోసం తొలుత తీసుకున్న 30 ఎకరాల కేటాయింపు నిర్ణయాన్ని రద్దు చేశారు. బదులుగా 30 లక్షల చదరపు అడుగుల్లో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 15 ఎకరాలను సిఆర్డీఏకే కేటాయించారు. 3 విధానాల్లో జర్నలిస్టులకు ఫ్లాట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. జర్నలిస్టులతో పాటు ప్రభుత్వం కొంత, సమాచార శాఖ కొంత ఖర్చును భరించేలా విధి విధానాలు సిద్ధం చేశారు. తిరుపతి, విజయవాడ జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణ సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రివర్గం ఆదేశించింది. కాగా రాజధాని అమరావతిలో ఉద్యోగుల హౌసింగ్ పాలసీకి సవరణ చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 5 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులకు రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాలు కేటాయించాలి అని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు వెంటనే నిధులు విడుదల చేయాలని, కరువు నివారణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం ఆదేశించింది. వేసవి కార్యాచరణ ప్రణాళికల అమలుపై జేసీలు దృష్టి పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఎన్నికల విధుల్లో ఉన్న తాగునీరు, పశుగ్రాసానికి కొరత రాకుండా చూసుకోవాలని కోరింది. కరువు సాయం కింద కేంద్రం నుంచి ఇంకా నిధులు రాలేదని మంత్రివర్గంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్, ఇతర బకాయిలను సత్వరమే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. బకాయిల వసూళ్ల కోసం కోర్టుల్లో కేసులు వేసి చర్యలు తీసుకోవాలని ఆయా శాఖలను ఆదేశించింది.